బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీలో భారీగా గంజాయి పట్టుబడింది. అనకాపల్లి జిల్లాలోని పాయకరావుపేట నియోజకవర్గం ఎస్ రాయవరం అడ్రోడ్లో 110 కిలోల గంజాయి ప్యాకెట్లను పోలీసులు సీజ్ చేశారు. ఓ లేఅవుట్లో ఉన్న కారు గుర్తించిన పోలీసులు దాన్ని తనిఖీ చేయగా 5 కిలోలతో 22 ప్యాకెట్లు లభ్యమైనట్లు తెలిపారు. వాహనాలకు నెంబర్ బోర్డులు మార్చి ఒరిస్సా నుంచి గంజాయి కొనుగోలు చేసి రాజస్థాన్కి తీసుకువెళ్లే ప్రయత్నం చేస్తున్నట్లు గుర్తించారు. ఇక రాజస్థాన్కు చెందిన 2 వ్యక్తులను అదుపులోకి తీసుకోగా వారి వద్ద నుంచి 2 సెల్ ఫోన్లు, ఓ కారు స్వాధీనం చేసుకున్నట్లు సిఐ రామకృష్ణ వెల్లడించారు. ప్రాంతంలో మాకు వచ్చిన సమాచారం మేరకు మనకి ఎస్ రాయవరం మండలం అడ్రోడ్ సమీపంలోనే ఈ వెంకటేశ్వర లాడ్జ్ బ్యాక్ సైడ్ ఉన్న లేఅవుట్లోనే ఒక అనుమానాస్పదంగా ఒక కారు ఉందనే సమాచారం రావడంతో కోటవరట్ల ఎస్ఐ గారు రమేష్ గారు, అంటే మన రాయవరం ఎస్ఐ గారు సెలవులు ఉండదు, ఆయన మన ఇన్ఛార్జ్ ఎస్ఐ గారు, ఆయన వెళ్ళి సిబ్బందితో కలిపి వెళ్ళి అక్కడ మీడియా సమక్షంలో కారు నుంచి తనిఖీ చేయడం జరిగింది. ఆ కారులోనేమో రాజస్థాన్కి చెందినటువంటి ఒక 2 పర్సన్స్ ఉన్నారు. కారు నెంబర్ వచ్చేటప్పటికల్లానేమో AP40BH 3733. వీళ్ళు రాజస్థాన్ వాళ్ళు కదా, ఈ ఏపీ రిజిస్ట్రేషన్ కారు ఎక్కడిదని అనుమానంతో మనం మరింత క్షుణ్ణంగా తనిఖీ చేస్తే అది RJ30CB 8575 దాని ఒరిజినల్ నెంబర్ అని చెప్పి తెలుసుకున్నాము. కారులో క్షుణ్ణంగా తనిఖీ చేస్తే ఒక 22 ప్యాకెట్లు గాంజా ఉంది. ఒక్కొక్క ప్యాకెట్ కూడా 5 కిలోస్, టోటల్గా 110 కిలోస్ గాంజా ఉంది. దాంతో ఎస్సీ గారి మధ్యవర్తుల సమక్షంలో ఈ గాంజాయిని తర్వాత కారుని అదుపులోకి తీసుకున్నారు. ముద్దాయిలిద్దరిని కూడా అదుపులో తీసుకోవడం, తర్వాత గాంజాయిని సీజ్ చేయడము, అలాగే ఈ ఫేక్ నెంబర్తో ఉన్నటువంటి కారును కూడాను ఎస్సీ గారి నుంచి అదుపులోకి తీసుకోవడం జరిగింది. ఇటీవల మన ఎస్పీ సార్ తుహిన్ సింహసారి ఆదేశాల మేరకు, అదేవిధంగా మన ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల మేరకు కూడాను గాంజాకి సంబంధించి మన జిల్లాలో ఎక్కువగా చెక్ పోస్టులు పెట్టడము, నిరంతరం కూడాను వాహన తనిఖీలు చేయడంతో ఈరోజు ఇది కూడా మనం ఈ గాంజాని పట్టుకోవడం జరిగింది.